ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మహాశక్తి కలిగిన దేవుని ఆరాధించి స్తుతించుటకు ఎండిపోయిన ఒక ఎముక వలె మారిపోయి ఉన్న మన జీవితం మళ్ళీ దేవుని కృప వలన, శక్తి వలన, ఆత్మ వలన మరు జీవితం, నూతన జీవితం పొంది దేవునికి సాక్షిగా మనం నిలబడగలుగుతామా అని నిన్నటి రోజు ఆరాధనలో మన పాపం వలన, వేదన వలన, కన్నీరు వలన ఎండిపోయిన ఒక ఎముకల వలె లోయల్లో పడిపోయి ఉన్నామనేది చూసినాం. ఇట్లా ఆత్మలో, జీవితంలో ఎండిపోయి మరణ పరిస్థితిలో నరకానికి దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా, మరణాన్ని రుచి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విడుదల ఉందా అని ఈరోజు ఆరాధన మనం తెలుసుకోపోతున్నాం. కనుక అందరం కూడా మోకరించి యేసుప్రభుని మన మధ్యలో ప్రేమతో ఆహ్వానించుకుందాం. మహిమగల యేసుక్రీస్తు నామములో మనకు స్వస్థతను, విడుదలను కలుగునుగాక. హల్లెలూయా. అందరూ మోకరించి యేసుప్రభుని మన మధ్యలో ఆహ్వానించుకుందాం. తండ్రి దేవా స్తుతి ఘన మహిమా, 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 యేసు రాజా 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 స్తుతి ఘన మహిమా, పావన ఆత్మా 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 స్తుతి ఘన మహిమా, త్రియేక దేవా 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 స్తుతి ఘన మహిమా, ఆరాధన ఆరాధన యేసయ్యకే ఆరాధన, ఆరాధన ఆరాధన యేసయ్యకే ఆరాధన, ఆరాధన ఆరాధన రాజాది రాజునుకే ఆరాధన, ఆరాధన రాజాది రాజునికే ఆరాధన, ఆరాధన దేవాది దేవునికి ఆరాధన, ఆరాధన
యేసయ్యా స్తోత్రము 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 యేసయ్యా స్తోత్రము ఆరాధన ఆరాధన యేసయ్యాకే ఆరాధన 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 యేసయ్యాకే ఆరాధన. అబ్బా తండ్రి స్తోత్రం, యేషువా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, మహిమకి పాత్రుడా స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నిత్యుడవు తండ్రి స్తోత్రం, సమాధాన ప్రభువా స్తోత్రం. మీకే ఆరాధన స్తుతి కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన. స్తోత్రమయ్య, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా వందనం, స్తోత్రం స్తోత్రం. మహిమగల యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, మీకు కీర్తి, సమాధానం, శాంతి, అభివృద్ధి కలుగునుగాక. ఈనాడు ఈ ఆరాధనలో దేవుని మహిమపరచుకొని స్తుతించుకొని, నిన్నటి రోజు నేను పలికిన ఆ ప్రసంగాన్ని కంటిన్యూవేషన్, సెకండ్ పార్ట్ మనం ఈరోజు మనం వినపోతున్నాం. ఎస్ఏకియల్ పుస్తకం 37వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎస్ఏకియల్ చాప్టర్ 37. దేవాది దేవుడు ఎస్ఏకియల్ ప్రవక్తను లోయలకు తీసుకుని వెళ్ళి ఎండిపోయిన ఎముకల మధ్యలో ఆయన నిలబడ చేసి, ఇంకా ఆ లోయల చుట్టి కూడా ఆయన నడిపించుకొని వచ్చి చూపిస్తున్నాడు అన్ని చోట్లలో ఎండిన ఎముకలు. ఈ ఎండిన ఎముకలు ప్రవక్తకు దేవుడు ఎందుకు చూపించాడంటే, మనుషులు, జనులు ఎండిన ఎముకల వలె ఉన్నాడని, ఆత్మను కోల్పోయి శారీరంలో మాత్రమే జీవిస్తున్నవాడు ఎండిన ఎముకల వలె ఉన్నాడని, దేవుడు లేని నీ జీవితం, ప్రాణం లేని శరీరం, ఇది రెండు ఒకటే అని ఎస్ఏకియల్ ప్రవక్త దగ్గర దేవుడు అడుగుతున్నాడు. ఈ ఎండిన ఎముకలు మళ్ళీ జీవం పొందగలుగుతా? విల్ దేర్ బి లైఫ్ ఇన్ ద డ్రై బోన్స్? లుకింగ్ at all the dry bones, looking at that worst condition, the prophet Ezekiel replying to God, God, only you know that. మన జీవితంలో కూడా జరుగుతున్న ప్రతి ఒక్క కార్యమును చూసినా మనం మళ్ళీ పైకి లేవగలుగుతామా? స్వస్థతను పొందగలుగుతామా? పాప జీవితం నుండి పరిశుద్ధ జీవితం మనం జీవించగలుగుతామా? ఇన్ని శ్రమలు నా మెడను పట్టుకుంటున్నప్పుడు దీని నుండి నేను విడుదల పొందుకుంటానా? ఈ కోర్టు కేసు నుండి నాకు విడుదల పొందుకుంటానా? నా విరోధుల మధ్యలో చిక్కుకొని ఉన్నానే, నా కాలు ఈ వల నుండి తప్పించుకుంటుందా? ఇంకా నీకు సంతాన భాగ్యం దొరకదు అన్నాడే, దేవుడు నాకు అనుగ్రహం చూపిస్తారా అని చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవాడు వరకు ఎవరెవరు నీ శ్రమలలో మనం కట్టపడి ఉన్నామో, చూస్తున్న కార్యం చాలా భయంకరంగా ఉందో, అప్పుడు మనం మనసులో కృంగిపోయి మన జీవితం ఎండిన ఎముకల వలె మారిపోతున్నది. ప్రత్యేక విధంగా లోక ఆశలు, మోగ తలంపులు, పాప ఆశలు, చెడు అలవాటులు, చెడు స్నేహం, త్రాగుపోతుతనం, వ్యభిచారం, దొంగపోతుతనం, విగ్రహ ఆరాధన అని అన్ని రకమైన పాపంలో ఉన్నవాడు వారి జీవితం నుండి ఎప్పుడో జీవన ఆత్మ, జీవిత దేవుని దివ్య ఆత్మ వెళ్ళిపోయింది మాట. ఒక శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరం మాత్రం ఏం చేస్తుంది? అది ఎండిపోయిన ఒక ఎముకల వలె, లోయల్లో చీకటిల్లో చిక్కుకొనిన ఎముకల వలె అది ఉన్నది. ఈ పరిస్థితిలో నిన్ను నన్ను దేవుడు అడిగిన విషయం, మళ్ళీ నీ జీవం పొందగలుగుతావా?
నీలో మళ్ళీ జీవం వస్తుందా? విల్ యు లివ్ అలోన్? విల్ యు లివ్ అగైన్? దేవుని శక్తి వలన మరి ఒక్కసారి నీ లేపబడతావా అని మనల్ని అడుగుతాడు మాట. ఈ వ్యాధి స్వస్థత అవుతుందా? ఈ శ్రమల నుండి నీ బయటపడగలుగుతావా? ఈ అక్రమ కార్యము నుండి, పాపము నుండి నీ బయటికి రాగలుగుతావా అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఈరోజు మనం ఏం చెప్పాలి? నీ ఆత్మ వలనే అన్యం సాధ్యం, నీకే తెలియనుగాక అని చెప్పాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓన్లీ యూ నో గాడ్. నీకు మాత్రమే తెలియను. నా జీవితం బాగుపడుతుందా? నేను మళ్ళీ స్వస్థత పొందుకుంటానా? నా కన్నీరు తొడవబడి సమాధానం నేను అనుభవిస్తానా? ఇవి అన్నీ కూడా నాకు తెలియదు. నేను ఎంత శ్రమపడి కూడా నేను పైకి రాకుండా పోయాను. ఎంత హాస్పిటల్ తిరిగి కూడా నన్ను నేను స్వస్థపరచకుండా పోతున్నాను. ఎన్నో గుడి తిరిగి పూజారును ఎన్నెన్నో పూజలు చేసుకున్నా కూడా నా జీవితం నుండి చీకటి శక్తులు దూరం పోవట్లేదు. నేను విడుదల పొందలేదు. కానీ నువ్వు వలన సాధ్యం ప్రభు, నీకే తెలియను ప్రభు అని మన దేవుడి దగ్గర పలకాలి. హల్లెలూయా, యేషువా వందనం. ఒక్క నిమిషం మీరు చప్పట్లు కొట్టి కూడా నాతో కలిసి ఈ పాటని పాడవచ్చు. దేవుని ఆత్మను మన జీవితంలో పిలుచుకుందాం. ఎప్పుడు నా శక్తి వలన నేను సాధించగలను, నా జ్ఞానం వలన, తెలివితేట వలన అన్నీ సాధించగలుగుతానని మనం పలికి కొన్ని కార్యం చేస్తాము. ఒక బండిని నడిపిస్తున్నప్పుడు కూడా చిన్న గాలికి కొట్టుకొని మనం ముందుకు పోతాం. కానీ తుఫాను వచ్చినప్పుడు నిన్ను మాత్రం కాదు, నీ ప్రయాణిస్తున్న బండిని కూడా తుఫాను, ఆ గాలి పడేస్తుంది, త్రోసివేస్తుంది. అట్లాంటి సమయంలో మన శక్తి సరిపోవద్దు. అందుకే వాతావరణం చల్లగా ఉన్నప్పుడే, మనకు అనుకూలంగా ఉన్నప్పుడే దేవుని శక్తిని పొందుకుంటాం. చిన్న విషయంకి కూడా దేవుని పిలిచి ఆయన ద్వారా కార్యం జరిగినట్లుగా చేస్తాం. అప్పుడు పెద్ద కార్యములు కూడా ఆయన మనకు తోడ్పడతారు. హల్లెలూయా. ఈ సమయమున చప్పట్లు కొట్టి నాతో కలిసి ఈ పాటని పాడి స్తుతించుదాం. దేవుని ఆత్మరా, తిరుగాడే ఆత్మరా, నడిపించు నన్ను ప్రభు యేసు దరికి, పరిశుద్ధ ఆత్మరా. దేవుని ఆత్మరా, తిరుగాడే ఆత్మరా, నడిపించు నన్ను ప్రభు యేసు దరికి, పరిశుద్ధ ఆత్మరా. సురుగైన ఆత్మ, స్థిరమైన ఆత్మ, బలపరచే ఆత్మ, స్థిరపరచే ఆత్మ, వసించి నాలోనా. సురుగైన ఆత్మ, స్థిరమైన ఆత్మ, బలపరచే ఆత్మ, స్థిరపరచే ఆత్మ, వసించు నాలోనా. నిగ్రహ ఆత్మ, నమ్మదగిన ఆత్మ, జరిగించు క్రియ నాలోనా. నిగ్రహ ఆత్మ, నమ్మదగిన ఆత్మ, జరిగించు క్రియ నాలోనా. దేవుని ఆత్మరా,
స్పష్టమైన ఆత్మ, విజ్ఞానపు ఆత్మ వసించు నాలోనా, వసించు నాలోనా, వసించు నాలోనా. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుని బిడ్డలారా, ఆత్మ మనలో నుండి వెళ్ళిపోయిన తర్వాత మనం 3 విధానముగా పిలువబడతామని డ్రై బోన్స్ ఆరాధనలో 2వ భాగంలో మనం ఉన్నాం కనుక ఈ మొదటి భాగంలో నేను నేర్పించినది ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం దానికి ప్రయోజనపడదు, అది ఎండిన ముక్కలాగా ఎముకల్లాగా మారిపోతుంది. ఆత్మ లేని ఒక నరుడిని జీవితమును, లేదంటే ఆ నరుడిని 3 కార్యం ద్వారా పేరు పెట్టి మనం పిలవచ్చు. ఒకటి, వారు ఒక మెషిన్ లాగా ఉన్నారు. రెండవది, వారు ఒక జంతువులాగా ఉన్నాడు. మూడవది, వారు శవంలాగా ఉన్నారు అని ఆ రోజు నేను బోధించాను. ఈరోజు దాన్ని వివరంగా చూస్తాము. మొదటిగా, ఆత్మను కోల్పోయిన వాడు మెషిన్ లాగా ఉన్నాడు. కారణం, ఒక మెషిన్ని ఎట్లా తయారు చేస్తారో, ఏ భాగం మొదటిగా పని చేయాలి, ఈ భాగం మొదటిగా పని చేస్తున్నప్పుడు దానితో కలిసి 2వ భాగం పని చేయాలి, ఇది 2 పని చేస్తున్నప్పుడు ఇంకొక భాగం పని చేయాలని ఒక మెషిన్లో అన్ని భాగాలు కూడా ఎట్లా దాన్ని సెట్ చేసి ఉన్నారో దాని ప్రకారం అది పని చేస్తుంది అన్నమాట. When we lost the soul from our life, we are eligible to called in 3 names. First of all, we become like a machine. Second, we become like an animal. And third, we become like a dead body. The first thing, when the soul leaves us and goes out, we are like a machine. The machine is connected or arranged in a systematic way. When a part of machine is functioning, the next part which is connected to that also is working. When these 2 parts are moving and working and other parts are also working, the same way the entire machine is arranged such a way, in a systematic way, it is dependent on other parts of the machine and its functions. But only one thing we should notice, the machine doesn't know how it works. The machine doesn't know what is happening in it. It functions. That's all. In the same way, when the soul goes out of us like a machine, praise the Lord, hallelujah, hallelujah, they never knew what is happening in them. They never knew or never understand what is happening around them and what they are doing and what is happening in their life, in and around what is happening in them. They never knew. Like a machine, they get up early morning, they do things, they eat, they drink, they lie down, they sleep, again they will get up and get ready for the next day work. Man is not a machine. When the soul goes out, man becomes like a machine. దైవ జనులారా, ఒక మెషిన్, ఒక యంత్రం ఎట్లా పని చేస్తుంది అంటే, ఒక భాగంతో ఇంకొక భాగం కనెక్ట్ అయ్యి ఇది పని చేయటం వలన అది, ఇవి 2 పని చేయవట ఇంకొకటి అని మొత్తం మెషిన్ కూడా ఒకటి మీద ఆధారపడి జీవిస్తున్నాయి, పని చేస్తుంది. కానీ ఆ
ఆ మెషిన్ మనం ఎలా పని చేస్తున్నాం దానికి తెలియదు. తనలో ఏమి జరుగుతుంది అని దానికి తెలియదు. ఎందుకు అనగా ఆ మెషిన్లో ఆత్మ లేదు. అది సెట్ థింగ్స్ అన్నీ కూడా సేకరింపబడి కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఆత్మ కోల్పోయిన తర్వాత ఒక మెషిన్ నడుస్తాడు, తింటారు, త్రాగుతారు, చూస్తారు, పని చేస్తారు, ఇంటికి వస్తారు, త్రాగుతారు, పడుకుంటారు, మాట్లాడతారు, అన్ని క్రియలు చేస్తారు. కానీ ఆయన ఎవడు? నేను ఎందుకు ఈ భూమిలో ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను అని నాకు తెలియదు. మంచిగా సంపాదిస్తా, ఇల్లుని కట్టుతా, వాళ్ళని చూసి వీళ్ళని చూసి వారు ఇంటిలో ఉన్నది నా ఇంటిలో ఉండాలని బంగారం, కారు అన్నిటినీ కూడా కొనుక్కొని పెట్టుకుంటా. చివరిగా ఈ భూమిని వదిలి నేను పరలోకం పోవాలి, లేదంటే మరణం దగ్గర వస్తున్నప్పుడు ఆయనకి పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వరకు నేను సేకరించినది ఎవరికి? ఏం చేసినా చీకటి నన్ను కమ్ముకున్నది, దేవుని మొగ నాకు కనిపించలేదు. అయోమయ, ఆశ్చర్యం, భయం, దిగులు, ఆందోళన నన్ను చుట్టి పట్టుకుండగా అయ్యో అయ్యో అయ్యో. ఇప్పుడే చివరి నిమిషంలో ఆత్మ లేదని ఒక శరీరం ఎట్లా సైతాను వలన లాక్కొని నరకానికి త్రోసివేయబడటకు సిద్ధపరచబడుతుందని వాళ్ళు తెలుసుకొని ఏడుస్తారు. హల్లెలూయా, యేసు వందనం, యేసు ఆరాధన. Dear brothers and sisters, when we act like a machine, not bothering about the soul, and we do all the things like a machine, and we will never have the thought of God, thought of heaven, thought of the holiness. We work, we enjoy, we drink, we live like a machine. In us there is no soul. We are not considered to be called as a human. Just we behave, just we walk, just we live like a machine. You cannot say live, just we act like a machine. Praise the Lord. Hallelujah. Those who are becoming like a machine, they kill the soul. They kill the soul and they become machine. ఎవరెవరు తన ఆత్మను పాపం వలన చంపేశారో వారు ఒక మిషన్ లాగా మారిపోయారు. ఈ మిషన్ పరలోకం పోతుందా? ఈ మిషన్ దేవుని గురించి తలంచదా? దానిలో జీవం ఉందా, సంతోషం ఉందా, మిషన్కి ఫీలింగ్స్ ఉందా? There will not be any feeling at all. You will hurt your wife, you will hurt your children, you will hurt your husband and all the relatives, and you will not feel that you are hurting somebody. And people will die in front of you. You will not feel anything. And you will kill the people. You will persecute the people, but you will not bother about anything. And you will eat up everything. Rest of them will be hungry. You will drink everything, and rest of them will be with the empty stomach. You will not bother because you become like a machine. You will commit sin. You will not have the sense of sin. You will commit sin, but you will not ask God because you already killed your soul. You became like a machine. తన ఆత్మను తనలో చంపేసిన వాడు ఒక మెషిన్ లాగా మారిపోయాడు కనుక కుటుంబానికి ఏమైనా పర్వాలేదని త్రాగి భార్య పిల్లలకు హింసించి వారిని తిట్టి కొట్టి చుట్టాల అందరిని మీద నిందను మోపి నీ ఎవరికి ప్రయోజనం లేని ఫీలింగ్స్ లేని ఒకరు కన్నీరు కార్చిన వారితో మనం కూడా కన్నీరు కార్చాలి. అది ఒక మనిషికి ఉన్న స్వభావం. ఒకరు ఆనందిస్తున్నప్పుడు వారితో కలిసి ఆనందించాలి. అది మనిషికి ఉన్న స్వభావం. మనం ఆపోజిట్గా మారిపోతాం. ఎందుకనగా అందరినీ ఏడిపించినా కూడా, అందరినీ గాయపరిచినా కూడా నీకు కొద్దిగా కూడా ఫీలింగ్స్ ఉండదు. హల్లెలూయా. అండ్ నెవర్ ఆస్క్ సారీ ఇఫ్ ఐ హర్ట్ సమ్వన్ బికాస్ ది సోల్ విచ్ ఆల్ టైమ్ teaches you to how to behave, taught us how to love everybody. Now the soul is not with you, so you are like a machine. You are walking
like a robo. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Jesus, praise the Lord. Hallelujah. ఇట్లా మిషన్ లాగా మారిపోయిన వారికి చెడు ఏది, మంచిది ఏది, గలీజీ ఏమిటి, పవిత్రమైనది ఏమిటి అని వారికి తెలియదు. All those became a machine like. They never find from goodness from the evil. What is good, what is evil, what is beautiful, what is ugly, what is God, what is evil, they never knew, and they cannot knew because you killed your soul. Hallelujah. So all those who are feeling like a dry bones, you are like life like a dry bones, you are feeling like you are machine. Every day you are doing all the works. All the IIT people, they work, and whole day they sleep. Night again they work, again they sleep. What is happening to the wife, what is happening to others, they will throw the money. You do whatever you want, leave me, I want to take rest. The survey says all those who are working in IIT, the lifespan is reduced off of. If they are supposed to live 100 years, the lifespan is reduced for 50. That's why losing your soul, what you are going to gain. The second thing, those who have lost your soul and you became like a dry bones, you can be called as an animal. When I lose my soul, when I feel like a dry bones, my life is dried up, I'll become like an animal. You can ask me how. The animal gets up, eats, it becomes fat. The entire day it searches for the food and eats and satisfies. Eating, drinking, lying down. This is the happiness of the animals, nothing else. In order to fill the stomach, the animals kills the other animals. Filled with the selfishness, they does very horrible things to the other creatures. In English they will call it as a survival of the animals. The lion kills goat, the snake kills rats, bigger animals kills the small animals, and the small animals kills the other small animals, and the very small animals kills the other small animals. The survival is going on, is ruling the animal. I have to live. For that, I am ready to kill anybody, any amount of death, any amount of cruel thing that is justified in the mind of the animals because they are animals. There is no law to them that should not behave like this. They are free. దైవ జనులారా, ఆత్మను కోల్పోయిన ఒక వ్యక్తిని జీవితం ఒక జంతువు లాంటి జీవితం. ఎందుకనగా మన ఇంటిలో ఉన్న జంతువు పొద్దున కన్ను తెరచి ద ఫస్ట్ వర్క్ ఇట్ సర్చెస్ ఫుడ్. మొదటిగా ఆహారం ఎక్కడ ఉంది, త్రాగటం ఎక్కడ ఉంది, పొలముకు అట్టి విట్టు వైపు తిప్పి తినటం, త్రాగటం, నమ్మటం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. It will chew it whole day, and again it searches. When it feels hungry, it kills the other animal. పెద్ద మిరుగం, పెద్ద జంతు చిన్న జంతువుని చంపేస్తుంది. సింహం గొర్రెపిల్లను చంపేసినట్లు, పాము ఎలుకను చంపేసినట్లు.
అట్లా పెద్ద పెద్ద జంతువులు తనకి కింద ఉన్న జంతువుల్ని చంపేయటం న్యాయమని తలంచుకోడి. అట్లా చంపేయటంని ఇంగ్లీష్లో సర్వైవల్, జీవాధారం, జీవించు విధానం అని జంతువుల మధ్యలో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆత్మను కోల్పోయిన ఏ మనిషి కానీ, ఏ నరుడు కానీ ఎలా జీవిస్తారంటే పొద్దు నుండి ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఎలా పుష్టికరంగా ఉండాలి, ఎంత పెద్దగా మారాలి, రోజంతా ఎలా సంపాదించాలి, రోజంతా ఏమి తినాలి, ఏం త్రాగాలి, ఎలా బాడీని బిల్డప్గా మంచిగా ఉంచుకోవాలి. మార్నింగ్ టు ఈవినింగ్, పొద్దు నుండి సాయంత్రం వరకు వారికి ఒకే ఒక ఆలోచన, తన కడుపుని నింపుకోవాలి, తన ప్యాకెట్ని నింపుకోవాలి. ఆత్మను కూర్చిన ఆలోచన లేదు. ఏ జంతువు కూడా ఆత్మను కూర్చి ఆలోచన పడలేదు. ఎందుకనగా జంతువులకు ఆత్మ లేదు. నో అనిమల్స్ will bother about the soul because they were not created with the soul, only human being. But when the soul is going away from you, you become like an animal, you live like an animal, only for food, only for drink, only for money, only for less. You will not come out of that. You will not bother about the soul. So your life will be like an animal, having not any intention about heaven or God. We live like animals. Praise the Lord. మనం ఆ సెల్ఫిష్ అంటారు. నేను బాగుండాలి, నేను బ్రతకాలి, కనుక నాకు ముందు ఉన్నవాడు నా స్నేహితుడుగా ఉండవచ్చు, అక్కయ్య ఉండవచ్చు, నా కొడుకుగా ఉండవచ్చు, ఏమైనా ఉండవచ్చు, వారిని సమాధి చేసి నేను జీవిస్తాను. ఇది మిరుగ గుణం, జంతువుకున్న గుణం. హల్లెలూయా. ఎవరైనా నాశనం చేసి నా స్థానంలో నేను స్థిరంగా నిలబడాలనేది, ఈ పొలం, ఈ స్థలం నాది అని చెప్పుకొని ఆ ఏరియాకు ఒకరు వచ్చిన వారిని కొట్టి తింటి చంపేస్తున్న జంతువుల వలె మనం, ఇది నాది, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని ఇంకో ఒక కుటుంబాన్ని నాశనం చేయుటకో, ఇంకో ఒక స్త్రీని నాశనం చేయుటకో, ఇంకో ఒక దేశంని నాశనం చేయుటకో, ఇంకో ఒక మతం చెందిన వారిని నాశనం చేయుటకో నేను ధైర్యంతో ముందుకెళ్తాను. కారణం, నేను జంతువులాగా మారిపోయి ఎన్నో రోజులైంది, నా ఆత్మను కోల్పోయి ఎన్నో రోజులైంది. కనుక ఐ బిహేవ్ లైక్ యానిమల్ బికాస్ ఐ హ్యావ్ లాస్ట్ మై సోల్ లాంగ్ డేస్ బ్యాక్. దట్స్ వై ఐఎమ్ కిల్లింగ్, హర్టింగ్ ఎవ్రీబడి, మోకింగ్ ఎవ్రీబడి, మేకింగ్ అదర్స్ టు క్రై. Many people hurt by me. I misuse them, abuse them. Yet I will be happy and never, 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 never understand the feeling of the others. In their tears I will enjoy. I become psycho. In others' suffering I will feel happy. In others' tears I will feel happy. Praise the Lord. I become like an animal. The eagle catches the rabbits, lively it eats. The lion catches the buffalo or the goat, lively they kill and pluck out all the parts of the body and eats. The crying sound of the lamb or the buffalo never disturbs the lion. Rather, it gets more interest and curiosity to kill it. The wolf, when the blood smell came out of the animal, it gets more furious to attack it. Very, very dangerous to adapt this character of animal. Praise the Lord. A teacher, a lawyer, a police inspector, or anybody, and wherever, if you lose your soul and you will behave like animal, you may be a husband, you may be a wife, you may be a children also, you will darely hit your father, you will spit your mother, you will not feel bad. Praise the Lord. And finally,
you will justify all that what you're doing is right. You will claim that what I did is right. Even the murder what you did also, you will say it is right. చూస్తున్నాము, 1 kg టొమాటో మాకు ఇవ్వండి, and he is putting all the things. When he tie, he keeps that one already what he tied, he is keeping here. Oh my children, oh my children of God, God is so powerful, God is so almighty. Let us come back to him. దైవ జనులారా, ఈ జంతువులాగా మారిపోయిన వ్యక్తి ఎవరంటే ఆత్మను కోల్పోయినవాడు. ఆత్మ చచ్చిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఎట్లా మారతారంటే ఒక జంతువులాగా మారిపోతాడు. చెప్పిన అందరిని చంపేసి, ఈ చంపేసినది కూడా న్యాయమే, నేను చేసినది సరి అంటాడు, నేను జీవిస్తున్న జీవితం సరి అంటాడు. 2 3 స్త్రీలతో పురుషులతో జీవించినది సరి అంటాడు. అందరినీ పాపంలో లాగి సంపాదిస్తున్న వ్యక్తులు ఇది సరి అంటాడు. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన పాపమును బహిరంగం మేము చేయిస్తాము, చెయ్యటకు పర్మిషన్ ఉంది అని వీధిలో చేస్తున్నవాడు అది సరి అంటాడు. వారిలో ఆత్మ ఎప్పుడో చనిపోయింది అని అర్థం. దైవజనులారా, 1 నిమిషం 2 చేతిని హృదయం మీద ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. నేను పాపిని, ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసి తిని, నా కల్మసమే కదా నిన్ను సిలువను మోయించెను, నా పాపములే కదా నిన్ను సిలువకు కొట్టినది, కరములెత్తి నిన్ను కీర్తింతును, నా కల్వరి నాయకుడా, నా కల్వరి నాయకుడా. నేను పాపిని, ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా. దైవజనులారా, కొత్తగా తన జీవితంలో వచ్చిన ఒక మనిషి కొరకు తన భర్తను పిల్లలను చంపేసిన స్త్రీ, కొత్తగా వచ్చిన స్త్రీ కొరకు తన భార్యని చంపేయటకు పాముని పంపి ఆ పాము ద్వారా భార్యని చంపేస్తున్న ఈ లోకంలో మనం జీవిస్తాం. తల్లి తండ్రులను కూడా చూడకుండా వారిని అనాథాశ్రమంలో త్రోసివేసి ఎల్లుమని పంపించి తన భార్య పిల్లలతో స్తుతి ఆరాధన చేస్తున్న క్రైస్తవ కుటుంబంలో మనం జీవిస్తాం. అబద్ధ సాక్ష్యం పలుకటం కానీ, బూతు మాటలు మాట్లాడటం కానీ, ఏదో శరీరంలో ఒక బురద పడింది అని దాన్ని తొడిచినట్లుగా శరీర పాపంలో ఉండి దాని గురించి పెద్దగా బాధపడకుండా సాధారణంగా తిరుగుతున్న పరిస్థితులు మారిన మనమందరం జంతువులాగా మారిపోయి ఉన్నాం. దైవజనులారా, మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, God is asking you today, how is your life? How are you? Nothing is considered nowadays. This is sin, that is not sin. Fall in love with a new man,
killing the husband and 3 children, fall in love with a new wife, new woman, killing the wife by sending the snake, not understanding that they are my parents and sending them to the old age home, and sitting in the prayer room you are praising and giving glory to Jesus. Are we not become like animals? His harsh words may touch you and me to come back to the Lord. The third thing, when we lose our soul, when we become like a dry bones, we can be called as a dead body. The first thing, like a machine. The second thing, like an animal. And third thing, like a dead body. Why I say this? The main reason why we are calling this particular person is living or dead, it is up to the soul. Once the soul goes out of the body, we are calling it as a dead body. Name is removed. We are calling him or her dead body. The same way, the body is not created for the soul. Hallelujah. Hallelujah. Soul is important. This body is created for the soul, to hold the soul, to be the temple of the soul. When the soul goes out of the body, naturally the body becomes like a dead body. I want to explain it. So I am the body, I am carrying the soul, dead soul. I am carrying the dead soul. I will not have any life in me. I will not have any meaning for my life. ఆత్మలో చనిపోయిన వాడు చనిపోయిన ఆత్మను మోసుకుంటున్నవాడు. ఎందుకు బ్రతకాలి, ఎందుకు జీవించాలి? వై ఐ వాంట్ టు లివ్? వాట్ ఈస్ దేర్ ఇన్ ద లైఫ్? గాడ్ హస్ డన్ నథింగ్ ఇన్ మై లైఫ్. ఐ ఫెడ్ అప్ విత్ మై లైఫ్. నాకు జీవితంలో విరక్తి పుట్టింది. చనిపోవాలి, ఉరి వేసుకోవాలి, విషం త్రాగాలి, అందరూ బాగున్నారు, నేను ఒక్కడే ఇట్లా ఉన్నాను. ఈ అన్ని రకమైన ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆత్మ చనిపోయిన తర్వాత ఒక శరీరం నుండి ఎప్పుడు కూడా నెగటివ్ స్పిరిట్ మాట్లాడుతుంది. When the dead souls, you are carrying the dead soul, this body only can speak the negative words. What is there in the life? I don't know whether God is existing or not. I want to die. I want to kill and all the people who are hurt me. Only the body can speak what the devil wants to speak, because the soul is already killed. The soul throat was crushed and put off. Hallelujah. So the third thing, we can be called as a dead bodies. Hallelujah. 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 దైవజనులారా, ఈ 3 కార్యముల గురించి మీరు శ్రద్ధ వహించండి. Please take care of yourself. If you feel that you are very dried up in your life, either one of these character will be seen in you. Shall we live like that? Does God want to allow you to live like that? No. God came down to this earth to give the life to the abundance. Shall we read John chapter 10 verse 10? Gospel of St. John chapter 10 verse 10. It says, the devil comes to kill and destroy and to steal. I am coming. I have come to give the life to the abundance. Praise the Lord. Hallelujah. So now your time. God has already taught you how you are living, what the sin made you,
what the sin has done in you, what is your present condition. Now your time, you must ask God, Lord, give you your life. దేవుడు నీకు అన్ని తెలియపరిచాడు. పాపం వలన, శాపం వలన, ద్రోహం వలన, కామం వలన, డబ్బు పిచ్చి వలన దేవుని ఆత్మను కోల్పోయిన నేను ఎలా జీవిస్తున్నాను, నాకు ఏమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏమి జరుగుతుంది, ఇవి అన్నీ కూడా యేసు ప్రభు ఈరోజు నేర్పించాడు. ఇప్పుడు నీవు ఏం చేయబోతున్నావు అనేది దేవుడు అడుగుతున్న కార్యం. నరుడా, ఈ ఎముకల్లో జీవం వస్తుందా, నీ జీవితం మళ్ళీ ఫలిస్తుందా అంటే తప్పకుండా మనకి జీవం ఇచ్చుటకే యేసు ప్రభు వచ్చాడని యోహాను సువార్త 10:10లో చెప్పబడుతుంది. ఐ కేమ్ టు గివ్ లైఫ్. నేను జీవం ఇవ్వటకును, ఆ జీవమును సంపూర్తిగా ఇవ్వటకు వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. నౌ గాడ్ షోడ్ ద సిట్యుయేషన్ టు యువర్ ఐస్. ఎసేకియలు ప్రవక్తకు చూపించాడు, ఇప్పుడు నీకు కూడా చూపించాడు. హౌ ఈస్ యువర్ లైఫ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ. జీసస్ షోడ్. నౌ యు ఆర్ read your life like you are reading the book. Now God showed all the things openly. Now you are asking God, what shall I do, Lord? ఇది అన్నిటినీ తెలుసుకున్న నువ్వు, దేవా ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నేను అడుగుతావు. దేవుడు ఏమంటారు? ఎసేకియల్ 37వ అధ్యాయంలో మనం చూసిన, నరుడా ప్రవచన చెప్పు. Shall we open the Bible, book of Ezekiel chapter 37. All should read life-giving word, book of Ezekiel chapter 37, verse 3. He said to me, mortal, can these bones live? I answered, O Lord God, you know. మనం ఇప్పుడు ఆరాధనలో ఇప్పుడు వరకు till now we have reflected. Now the fourth word, then God said to me, prophesy to these bones and say to them, O dry bones, hear the word of God. Tell to your body, tell to your ear, tell to your eyes, and tell to your life, tell to your problem, tell to your sickness, tell to your relatives, to your family, to the darkness, to the situation, to the circumstances. Hear the word of God. Make yourself to hear the word of God. Lend your ears to the word of God. Begin to read the word of God. Begin to listen the word of God. Begin to preach the word of God. Begin to sing the word of God. Hallelujah. Begin to believe the word of God. ఈ ఎముకలలో జీవం వస్తదా అని దేవుడు పలికినప్పుడు నరుడు అన్నాడు, నీకే తెలియను ప్రభు. ఇప్పుడు దేవుడు అంటున్నా, అట్లనా ఎముకలకు ప్రవచన చెప్పు. ఎముకలను చూసి దేవుని వాక్కుని వినుము అని పలుకు. నీ వ్యాధిని చూసి దేవుని వాక్కు వినుము అని పలుకు. నీ ఎముకలను చూసి, నీ ప్రాబ్లమ్స్ని చూసి, నీ శ్రమలను చూసి, పిల్లలు కలిగింప చెయ్యలేని గర్భసించుని చూసి, అభివృద్ధి పొందలేని ఫలమును చూసి, నీకు ప్రేమ చూపించిన నీ భర్తను చూసి, పిల్లలను చూసి, నీ వాతావరణంను చూసి, అంధకార శక్తులను చూసి, మాంత్రిక శక్తులను చూసి నీ ప్రవచన పలుకాలి. ఏడవటం నీ మానేసి పాపమన్నిపు పొంది పశ్చాత్తాపపడి ప్రవచన పలుకు. దేవుని వాక్కుని వినుము. ఒకనాడు ఒక కుటుంబం నుండి ఫోన్ చేశాడు, ఫాదర్ ఇంటిలో ఉండలేము, శరీరం అంతా మంటలాగా ఉంది, అమ్మకి అట్లా ఉంది, అత్తమ్మకి అట్లా ఉంది, కొడుకుకి అట్లా ఉంది. Family members called me and they were saying, our whole body is burning by the witchcraft. One day we found, when we were digging, we found in lemon and the Thayat mantra, the thread and few more articles. We burnt it, but we are feeling this. Then I said, take the Psalm 91 and begin to read louder to the wall, to the left, to the right, to the east and the west, to the up, to the down. Let your house, let the air, let the earth, let the circumstances of your family hear the word of God. Begin loud, read it louder.
And morning she rang up, Father, within a half an hour, everything went on well. Everything put off. We are feeling completely all right. So take the word of God to your situation. Prophesy to the bones. Praise the Lord. Hallelujah. Continuously I will read it. Let us finish. Hear the word of God, O dry bones. 5th verse. Thus says the Lord God to these bones. How to prophesy? Not in your name. You have nothing. Thus says the Lord. దేవుడు పలుకుతున్నాడు, స్వస్థత కలుగునుగాక. God says, let there be life, let there be prosperity, let there be healing, let there be peace, let there be joy, let there be wisdom, let there be development. In the name of Jesus, God, in the name of Jesus, thus says the Lord. You preach, you speak in the word of God, in the name of God. Hallelujah. How many of you understand the truth? Hallelujah. Situation cannot be changed by you for anything except by God and by His word. So take the word of God and speak in the name of God and release the anointing in the name of God. And wherever you are, now you raise your hand. Hallelujah. Hallelujah. In the name of Jesus. Say it out. In the name of Jesus. We praise you. In the name of Jesus. We adore you. Hallelujah. God the Father, in your holy name, we command all the evil powers to be burned. We command in your holy name, let there be prosperity in my family. Let we have children in our family. Let we have peace in our family. Hallelujah. In the holy name of Jesus, let there be healing in my body. Let all the boils disappear in the name of Jesus. Hallelujah. Hallelujah. All my sorrows turn into joy in the name of Jesus. All my burdens be removed in the name of Jesus. Hallelujah. I am standing in the name of Jesus. I am speaking in the name of Jesus. I am ordering in the name of Jesus. Hallelujah. Let the power of God come upon me. Praise the Lord. This is the way God taught Ezekiel. Prophesy. How? Thus says the Lord. దైవ జనులారా, ఎముకలకు ప్రవచన చెప్పమన్నాడు. ఎట్లా పలుకమన్నాడు తెలుసా? ఎముకలను చూసి దేవుడు నీకు పలుకుతున్నాడు, నీలో జీవమొచ్చునుగాక. నా మాటకు శక్తి లేదు, కానీ దేవుని నామములో దేవుని వాక్కుని తీసుకొని నా ఇంటిలో దేవుని నామములో అభివృద్ధి కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో అంధకార శక్తులు బూడిదగా మారిపోవునుగాక. యేసుక్రీస్తు నామములో నా పొలములో మంచి పండు పండించునుగాక. యేసుక్రీస్తు నామములో దేవుడిచ్చిన ఆశీర్వాదం మా మీద, మా కుటుంబం మీద కుమ్మరింపబడునుగాక. యేసుక్రీస్తు నామమున మాంత్రిక శక్తులు మా మీద పని చేయకుండా నాశనమైపోవునుగాక అని దేవుని మన నామములో మనం పలకాలి. హల్లెలూయా. హల్లెలూయా. 5th verse, thus says the Lord God to these bones, I will cause breath to enter you and you shall live. ఎండిన ఎముకలలో జీవం వస్తది. దేవుని పేరిటలో ప్రార్థన చేస్తున్న వస్తది. దేవుని పేరిటన మనం నమ్మిన, విశ్వసించిన, ప్రకటించిన మనలో జీవం వస్తది. ఎండిన ఎముకలలో, క్యాన్సర్ ఉన్న చోటలో, పాడైన కిడ్నీలో, ఇన్ఫెక్షన్ అయిన లంగ్స్లో, పాడైన కన్నులో, వినబడలేని చెవిలో, మాట్లాడని నాలుకలో, తలక నొప్పిలో ఉన్న తలలో, పని చేయలేని నరములో, అన్నిలో దేవుని ఆత్మ ప్రవేశిస్తుంది. దేవుని వాక్కుకి సృష్టించే శక్తి ఉన్నది. దేవుని వాక్కు ఆత్మీయ సత్యమైనది. అది దేవుని వాక్కు, దేవుని శ్వాసం
దేవుని ఊపిరి, జీవమిచ్చు ఆత్మ అది ఎవరెవరి మీద వస్తుందో వారిలో జీవం. అది చనిపోయిన లాజరు, యాయిర్ కుమారతి, నయన్ పట్టణతి విధవరాని కుమారుడైన ఎవరైనా ఉండవచ్చు. దేవుని ఆత్మ, దేవుని వాక్కు మనం లేపుతుంది. ఎఫెసర్ 6:17 ప్రకారం దేవుని వాక్కు ఖడ్గమంటది, ఆత్మవసగు ఖడ్గమంటది. దానిని మనం చేతులు పట్టుకున్నప్పుడు సైతాను ప్రతి ఒక్క శోధన మనం గెలవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నాకు నరములు ఇస్తాడు, నాకు మాంసం ఇస్తాడు, నాకు తోలు ఇస్తాడు, నాకు మళ్ళీ ఒక్కసారి ఆత్మ ఇస్తాడు. నేను లేచి నిలబడతాను. హల్లెలూయా. పడిపోయిన నేను ఇప్పుడు మోకాళ్ళ నిలబడి మంచిగా నిలబడి ఉంటాను. ఎందుకనగా God has given me strength. God has given me the new flesh and the new bones and the new nerves and the new blood and the new spirit, and finally He gives back once again the soul. Praise the Lord. And I will live. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడాని శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడాని అగ్ని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడాని శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవును తాకుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవును కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. హల్లెలూయా, 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 hallelujah. Praise the Lord. Many of them understood it is a revelation from God. Simply did not took Ezekiel and showing things. If he shows that you are weak, that means God wants to rebuild you. If God make you to understand that you are in sin, that doesn't mean that He wants to blame you. He wants to make you holy. If God identifies your wounds and weakness point of view, that means God wants to make you strong and strength. దేవుడు ఈరోజు మీకు నేర్పించిన విషయం, నీ ఎండిన ఎముకలను ఎందుకు చెప్పాడు? నీ యంత్రంలాగా ఒక మిషన్ లాగా ఉన్నావని ఎందుకు బోధించాడు? నీ ఒక జంతువులాగా మారిపోతున్నావు ఎందుకు చెప్తున్నాడు? మనం ఒక శవంలాగా ఉన్నామని ఎందుకు చెప్పాడు? మనం తిట్టట్టుకు కాదు, మమ్మల్ని ఖండించి దండించి ఎట్లయినా తన జీవంని ఇవ్వాలని. నీ పాపాత్ముడు అని ఖండిస్తున్న దేవుడు చెప్పి నిన్ను క్రిందపరచుట కాదు, పరిశుద్ధుడుగా నిన్ను మార్చుటకే. నీ బలహీనంలో ఉన్నా నీ చెప్పుటకు కాదు, బలవంతుడుగా నిన్ను మార్చుటకే. నీ విరిగి పలిగిపోయి ఉన్నావని పాత్రమని నిన్ను కేలి చేయుటకు కాదు, నూతన పాత్రంగా నిన్ను మార్చుటకే. హల్లెలూయా. If at all God talking with you, if at all God is talking with you, that means your life is going to be transformed. Wherever Jesus stepped in the Bible, ఎక్కడెక్కడ యేసుక్రీస్తు ఎవరు ఎక్కడెక్కడ వెళ్ళారో అన్ని చోట్ల అభివృద్ధి. Wherever Jesus went, the dead person or the lepers or the possessed people or the blind or the lame, everywhere God sets free, because He came to this world to set us free. Say hallelujah. దేవుడు వచ్చినదే మనం విడిపించుటకు. మనం ఎందుకు జంతువులుగా ఉండాలి? మనం చనిపోయినట్లుగా ఎందుకు ఉండాలి? ఎందుకు మెషిన్ లాగా ఉండాలి? ప్రేమ కలిగి జీవం కలిగి మనం ఉండాలంటే మరి ఒకసారి ఆ ఆత్మ మనకి ఇవ్వబడాలి.
దేవుని ఆత్మ మనకు మళ్ళీ ఒక్కసారి జీవం పొందాలి. అప్పుడు నేను మంచిగా జీవిస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఇన్ పీటర్స్ హౌస్ జీసస్ వాస్ విజిటింగ్. His mother-in-law was affected by fever, suffering from fever. She was lying down. When Jesus healed, the scripture says she got up, began to serve everybody. Because the life entered into her body and the fever gone, and the life of Jesus made her to serve everybody. Don't think that you are an aged person. Don't think you are, by birth you are weak. No. All your weakness Jesus already bore on his body. All your sickness is already Jesus received by his wounds. And in order to set you free, his wounds are open. In order to make you strong, God's Spirit is waiting. Hallelujah. దేవుని గాయాలు నిన్ను స్వస్థపరచు తెరచి ఉంచబడి ఉన్నది. దేవుడు నీ బలహీనమనండి కూడా తనలో మోసుకొని తన బలను నీకు ఇస్తున్నాడు. తన ఆత్మను ఇచ్చి దైవశక్తితో ఈ లోకంని జయించుటకు నీకు శక్తి ఇస్తాడు. Once again you will live. Once again, hallelujah, 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 hallelujah. దయచేసి finally 37 we'll read 7th verse. So I prophesied as I had been commanded, and I prophesied. Suddenly there was a noise, a rattling, and the bones came together, bones to its bone. I looked, and there was a sinews on them, and flesh had come upon them, and skin had covered them, but there was no breath in them. Then he said to me, prophesy to the breath, prophesy mortal, and say to the breath, then thus says the Lord God, come from the four winds, O breath, and breathe upon these slain, that they may live. I prophesied as he commanded me, and the breath came into them, and they lived, and they stood on their feet, a vast multitude. Hallelujah. When the Spirit of God comes, so far your life was dried up because everything you have, flesh you have, body you have, vein you have, but breath was not there, soul was not there. Now God is telling, prophesy to the soul in the name of God. Prophesy to the breath. దేవుని ఆత్మ నాలో వచ్చునుగాక. ఫిలిప్పియన్ 4, Luke chapter 4:18. The Spirit of God is upon me. దేవుని ఆత్మ నాలో ఉన్నది, నా పైన ఉన్నదని యేసు ప్రభు ప్రకటించిన వెంటనే అన్ని జీవం ఎముకలతో they become like a multitude soldier. Hallelujah. The valley become the place of soldiers. The life which you thought that full of sadness, it becomes joyful. In house wherever you saw the darkness, now it is filled with the light. In your body, wherever you found the sickness dominating you, controlling you, pulling your soul to the death, now you are seeing experience like healing of Jesus. Not only healed, and you become the healer. దేవుని శక్తి వచ్చినప్పుడు నా శరీరంలో ఉన్న వ్యాధి మారటం కాదు, నేనే స్వస్థపరిచే వ్యక్తిగా మారిపోతాను. చీకటితో నిండిన నా ఇల్లు వెలుగుతూ, దుఃఖముతో నింపబడిన నా జీవితం ఆనందముతో, లైఫ్ ఫ్రెష్, రిజాయిసింగ్. ఫిలిప్పియర్ 4 4వ అధ్యాయం 4వ వచనం పలుకుతుంది, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, and again I say rejoice in the Lord always, and again I say rejoice, and again I say rejoice, and again I say rejoice in the Lord always, and again I
glad Jesus set me free. I'm so glad Jesus set me free. Hallelujah, glory, hallelujah, hallelujah. No more sadness, no more sickness, no more death. We were like a dry bones when we feel sorry for our sins. When we come back to God, when we ask God's Spirit to fill us, our life will be completely transformed. 100% it is true. Because what is not possible for us, it is possible for God. దేవుని ఆత్మ వచ్చినప్పుడు అన్నీ మారిపోతుంది. 100% ఇది నిజం. ఆత్మతో సాధ్యం లేని విషయం ఏమీ లేదు. శక్తితో కాదు, బలముతో కాదు, ఆత్మ వలన అన్నీ సాధ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఆరాధనను సుధీర్ రెడ్డి, సుశీలారెడ్డి సంతాన భాగ్యం కొరకు ఈ ఆరాధనను సమర్పించి ప్రార్థన చేసుకుంటున్నాను. అదే విధముగా జేమ్స్, జాబేస్ వీళ్ళు కుటుంబ సభ్యులు కూడా ఆరాధన సమర్పించుకుంటున్నాం. అదే విధముగా అర్చన, రవి అన్నవారు దేవుని దగ్గర నుండి సంతాన భాగ్యం కొరకు ఈ దివ్య ఆరాధనను సమర్పిస్తున్నారు. వారితో కలిసి వీళ్ళందరినీ దేవుడు దీవించమని ఈ చివరి ఆరాధనలో మోకరించి ప్రార్థన చేసుకోండి. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్ములందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక.